జేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఎంపీ మరియు జాతీయ అధ్యక్షులు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల విలేకరుల సమావేశం. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. పవన్ తో సినిమా తీయాలనేది నా కోరిక బాలినేని. డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఎంపీ మరియు జాతీయ అధ్యక్షులు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఈరోజు మీడియా సమావేశాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు మాట్లాడతారు. ఈరోజు ఈ సమావేశంలో నేను కపర ప్రసాదరావు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. దీంట్లో ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, అలాగే కోశాధికారి వాసుదేవరావు గారు ఈ సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా లక్ష్మణ్ గారిని కోరుతా ఉన్నాను. ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. రేపు మోదీ గారి రాక ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల్లో కాక రేపుతూ ఉన్నది. వారి రాక సందర్భంగా తెలంగాణ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ మోదీ గారంటే వారు చాలా స్పష్టంగా మోడల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, మోదీ అభివృద్ధి, మోదీ గారి పట్ల దేశ ప్రజలకు ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసము, మోదీ హై తో ముమ్కిన్ హై, ఇది దేశవ్యాప్తంగా ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ద్వారా పదే పదే నిరూపిస్తూ ఉన్నారు. ఈరోజు గాలి హస్తిన నుంచి మొదలుకుంటే కురుక్షేత్ర, బంగ, కళింగ, మరాఠా సామ్రాజ్యాల నుంచి ఇవాళ గోల్కొండ వరకు కాష జెండా రేపరేపలాడేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఒకవైపు నరేంద్ర మోడీ గారు ఒక అభివృద్ధి ఎజెండాతో వికాస్ और విశ్వాస్ और విరాసత్, ఈ మూడు ప్రధాన నినాదాలుగా వారు చేసుకొని సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మోదీ గారు ఆచరణలో తన పని ద్వారా నిరూపిస్తూ ఉంటే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల విలేకరుల సమావేశం. పెట్టుబడులు వచ్చేది, కొత్తగా ఏమొస్తాయని ఎదురు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. నిజంగా ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణలో శాంతి భద్రతలు చూస్తూ ఉంటే కొంత బాధాకరం అనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు తెలంగాణ పోలీస్ అంటే దేశంలో మొదటి స్థానంలో, అందులో మన దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మొదటి స్థానంలో నిలిచి దేశంలో మొదటి స్థానంలో నిలిచేది. అట్లాంటి పోలీసింగ్ ఈరోజు దేశంలోనే వెనకడుగు వేస్తున్న రాష్ట్రంలో తెలంగాణ ఉందంటే కొంచెం బాధ అనిపిస్తూ ఉంది, ఆందోళన కూడా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మారుతున్నప్పుడు ప్రాధాన్యతలు కూడా మారుతాయి. కానీ ప్రాథమిక బాధ్యత అయిన శాంతి భద్రతలను విస్మరిస్తే రాష్ట్రమే అధోగతి అవుతుందనే దానికి ఈ 2.5 సంవత్సరాలు ఎగ్జాంపుల్. మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, శాంతి భద్రతలు అనగానే ఒక రాజకీయ వేధింపులు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను ట్రాక్ చేయడం తప్పిస్తే
ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది రివ్యూ చేసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉండదు. కానీ ఒకటి మాత్రం మనవి చేస్తాను ఈ ప్రభుత్వానికి, తెలంగాణ సాధించుకున్నామంటే ఏదో భౌగోళికంగా సాధించుకున్నది కాదు, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, పెట్టుబడులు వెల్లువల రావాలి, ఈ రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఉపాధి దొరకాలనే ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకు చేయాల్సి వస్తుందంటే రాష్ట్రానికి ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా శాంతి భద్రతల విషయంలో హోంమంత్రి దగ్గరికి పరిగెత్తేవాళ్ళు. చీమ చిట్టుకుమన్నా హోంమంత్రికి వెళ్ళి చెప్పుదామనే యాంగిల్లో పరిగెత్తేవాళ్ళు. కానీ రాష్ట్రానికి హోంమంత్రి లేడని ఎందుకంటున్నంటే ముఖ్యమంత్రి గారే హోంమంత్రి, కానీ ఆ బాధ్యతను విస్మరించారేమో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఎప్పుడు పోయినా కమాండ్ కంట్రోల్లో ముఖ్యమంత్రి గారు సమీక్షలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు వింటూ ఉంటాం ఏదో ఒక సమీక్ష చేస్తున్నారు కమాండ్ కంట్రోల్లో, సెక్రటరేట్ వదిలిపెట్టి కమాండ్ కంట్రోల్కి వెళ్ళారని. అక్కడ వెళ్తున్నప్పుడు ఏం సమీక్ష చేస్తున్నారంటే ఒక హోంశాఖ మీద సంబంధించింది తప్పిస్తే మిగతా అన్ని సమీక్షలు జరుగుతూ ఉంటాయి. రాజకీయ సమీక్షలతో పాటు అన్ని సమీక్షలు అక్కడ జరుగుతూ ఉంటాయి. కానీ కమాండ్ కంట్రోల్, పోలీస్ కమాండ్ కంట్రోల్లో కూర్చొని హోంశాఖను సమీక్షించాలనే ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేదని చెప్పడం నిజంగా చెప్పుకోవాల్సి రావడం బాధాకరం అనిపిస్తుంది. గతంలో కేసీఆర్ గారు హోంశాఖకు సంబంధించి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. మనందరికీ తెలుసు, పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం అనేది ఓన్లీ భద్రత విషయంలో ఒక బాధ్యతగా ఉండాలనే ఆలోచనతో ఈ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడ ఏ చిన్న క్రైమ్ జరిగినా అక్కడ కూర్చొని మానిటరింగ్ చేసేటంత సిస్టమ్ డెవలప్ చేయాలనే ఆలోచన గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది. అక్కడి నుండి దాదాపు మన హైదరాబాద్లో దగ్గర 10 నుండి 12 లక్షల సీసీ కెమెరాలు ఉంటాయి. అక్కడి నుండే మానిటరింగ్ చేసే సిస్టమ్ని అక్కడ డెవలప్ చేశారు. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నది. యాంటీ ఇన్కంబెన్స్ తీవ్రంగా పెరుగుతుంది. నేను అనేక ప్రభుత్వాలను చూశాను. 2 సంవత్సరాల్లో ఇంత యాంటీ ఇన్కంబెన్స్ ప్రభుత్వ వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం బహుశా భారతదేశంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని నేను అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల్లో 7 కలెక్టర్ల సమావేశం పెట్టాడు. ఈ కలెక్టర్ సమావేశాలు సుదీర్ఘంగా నిర్వహించటం, దానిలో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పటం, వారికి ఏదో చెయ్యాలని ఉద్బోధ చేయటం, ఒక్కటి కూడా ఈ 7 సమావేశాల్లో కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటల్లో ఒక్కటి కూడా ఇంతవరకు అమలు చేయనటువంటి పరిస్థితి. 7 సమావేశాలు మాత్రం చాలా ఆర్భాటంగా చేశారు. మొదటి కాన్ఫరెన్స్ కలెక్టర్ల కాన్ఫరెన్స్. సమర్థులకే ప్రోత్సాహం. ఎవరు సమర్థులు? కలెక్టర్లు సమర్థులైతే వారికి ప్రోత్సాహం అంట. వాళ్ళు సమర్థులేగా. ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వడపోసి వారిని సమర్థులు కాబట్టే ఐఏఎస్ ఇచ్చారు, ఐపీఎస్ కూడా ఇచ్చారు. సమర్థులు అంటే ఏంటో తెలుసా? మేము చెప్పింది చేయాలి. అంబటి రాంబాబు గారి మీద ఇంటి మీద దాడి జరిగినా పోలీసులు వెళ్ళకూడదు, వాళ్ళు ఐపీఎస్ అలాంటి వాళ్ళు సమర్థులు. అలాంటి వాళ్ళని అక్కడే కొనసాగిస్తా అంట 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా. ఐఏఎస్ వాళ్ళని కూడా అంతే. మేము ఎవరికి భూమి కేటాయించమంటే వాళ్ళు కేటాయించాలి, మేము చెప్పినవన్నీ మీరు చేయాలి, చేస్తే అప్పుడు మీకు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అదే పోస్టింగ్లో కొనసాగిస్తామనేటువంటి పరిస్థితుల్లో మొదటి ఉద్బోధ చేశారు. రెండో కాన్ఫరెన్స్ పరిపాలనలో వేగం పెంచండి. పరిపాలనలో వేగం పెంచాలంటే మరి ఏంటో మరి నాకు అర్థం కాల. నువ్వు పెంచాల్సింది మీరు మీ ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు తప్ప ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు సామర్థ్యవంతులే తప్ప వాళ్ళేమి అసమర్థులు కాదనే విషయాన్ని ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా. ఇంకా మూడో కలెక్టర్ కాన్ఫరెన్స్ యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకి 800 రూపాయలు ఇస్తాం. యూరియా సప్లై చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడి మనం చూసాం కదా. పెట్రోలు డీజిల్ అన్ని రాష్ట్రాల్లో బాగా అందుతుంది, కానీ మన రాష్ట్రం అందటలా. కారణం అసమర్థమైన పాలన. కాంట్రాక్టర్లకే డీజిలు పెట్రోలు ఇచ్చేటటువంటి సదుపాయం కల్పించి సామాన్యులకు డీజిలు పెట్రోల్ లేకోకుండా చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అలాగే బస్తాకి 800 తగ్గిస్తామనేటువంటి కార్యక్రమం అది మూడవ కాన్ఫరెన్స్లో. మీరే అడ్డంకి కాకూడదు, అడ్డంకులు తొలగించాలని కలెక్టర్లు మీరు అడ్డంకులు కాకూడదు, మీరు అడ్డంకులు తొలగించాలని వారికి ఉద్బోధ చేశారు. ఇది 4వ కాన్ఫరెన్సు. 5వ కాన్ఫరెన్సు రాష్ట్ర అవసరాలు సొంతంగా ఉపగ్రహం
రాష్ట్ర అవసరాలకి సొంతంగా ఉపగ్రహాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కలెక్టర్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నాడు. అవసరాలకు ఉపగ్రహం ఎవరంటే నారా లోకేష్ని ఏర్పాటు చేసుకుని ఉపగ్రహం లాగా ఆయన్ని డీఫాక్టో కంప్లైంట్ లాగా తయారు చేసే డీఫాక్టో చీఫ్ మినిస్టర్ లాగా వ్యవహరించేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా నిర్మించాలన్నది తన చిరకాల కోరిక అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయన హీరోగా ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తన మనసులోని మాటను బయటపెట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను ప్రశ్నించినందుకే తాను ఆ పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొన్నానని బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉంటూనే తప్పులను ఎత్తి చూపడం వల్ల తన మంత్రి పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకకు జనసేన సరైన వేదిక అని భావించే తాను ఆ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. జనసేనలో చేరే ముందు పవన్ కళ్యాణ్ కు తన ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పారని ఆయన తెలిపారు. తనకు ఎలాంటి పదవుల మీద ఆశ లేదని, కేవలం పార్టీ బలోపేతం కోసం ఒక సామాన్య కార్యకర్తలా పనిచేస్తానని పవన్ కు హామీ ఇచ్చారని తెలిపారు. చట్టసభల్లో కార్మికుల సమస్యలపైన మాట్లాడడానికి కార్మికుల పక్షాన కార్మికులకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని తెలంగాణ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య తెలంగాణ రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాచారం ఆటో స్టాండ్ వద్ద తెలంగాణ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో తమిళనాడు ప్రభంజనం సృష్టించిన టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ కి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ఆటో యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య హాజరై తమిళనాడులో ఆటో డ్రైవర్ కి ఎమ్మెల్యే సీటు కేటాయించి గెలిపించుకున్నందుకు విజయ్ కి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమిళనాడులో ఒక సామాన్య ఆటో డ్రైవర్ కు అవకాశం కల్పించి ఎమ్మెల్యే చేసిన ఘనత విజయ్ కే దక్కిందని, ఈ సందర్భంగా విజయ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నట్లే కార్మికులకు కూడా ఎమ్మెల్సీ ఉండాలని తెలంగాణ రాజకీయ పార్టీలను కోరారు. తెలంగాణ గవర్నమెంట్ కు ప్రత్యేకించి ఈ రోజు కూడా చెప్పదలుచుకున్నాం. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 5 లక్షల ప్రమాద బీమాను మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని తీసేసిండు. దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అది అమలు చేయడమే కాదు, దాన్ని ఫ్యామిలీలకు, ఆటో డ్రైవర్ల ఫ్యామిలీలకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలని చెప్పి మీ మీడియా ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆటో డ్రైవర్లు అరిగోస పడుతున్నారు. కరోనా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎల్పిజి ప్రాబ్లం వచ్చి యుద్ధాల కారణంగా మరి గ్యాస్ దొరకక, దందలు కాక, ఫ్రీ బస్ వల్ల దందలు కాక, ఎలాంటి స్కీములు మాకు లేక మేము లక్షల మంది ఉన్నాం, మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటామని చెప్పి కూడా మేము ఆవేదన చెందుతున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికులు మా కుటుంబాలతో సహా లెక్కేసుకుంటే మా ఓట్లు 20 లక్షల పైచులుకుంటాయి. మరి 10 లక్షలు 20 లక్షలు ఉన్న మరి కుల సంఘాలను గుర్తిస్తుంది ఇక్కడున్న రాజకీయ పార్టీలు. కానీ లక్షలాది ఓట్లు ఉన్నటువంటి మా రంగాన్ని, కార్మికులను మరి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఎందుకు పట్టించుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ప్రభుత్వానికి మేము తెలియజేసుకున్నాం. ఇవాళ మాకు ప్రమాద బీమా కానీ, వారు ఇచ్చిన హామీలు కానీ అమలు చేయలేకపోతే మేము రాబోయే కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లును ముట్టడిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. టీచర్లకు ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, మరి గ్రాడ్యుయేట్లకు ఎమ్మెల్సీ ఉన్నాడు, క్రిస్టియన్స్ కూడా ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు. అంటే వారి సమస్యలు అసెంబ్లీలో అక్కడ మాట్లాడనీకి, లోక్సభలో మాట్లాడనీకి, మరి అందరికీ మరి ప్రాతినిధ్యం వహించడానికి ఈ రాజకీయ పార్టీలు మరి రాజ్యాంగం మరి చట్టం అవకాశం ఇచ్చింది. కానీ కార్మికులు ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, మరి రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఇక్కడ మరి 1 కోటి మంది ఉంటారు కార్మికులు. ప్రత్యేకించి రవాణా కార్మికులు 30 లక్షల మంది ఉంటారు. మరి మాకెందుకు అవకాశం ఇస్తలేరు? మా సమస్యలు మేమే అసెంబ్లీలో మాట్లాడుకుంటాం. కొత్తకోట మండల కేంద్రం శివాజీ చౌరస్తా వద్ద వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం పాల్గొన్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. రైతులు వడ్ల కొనుగోలు కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్నా పట్టించుకునేవారు లేరని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో పంట పండిస్తే కొనే దిక్కులేదని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా చివరికి పంట కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారని, సందర్భం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్తారన్నారు. గల్నీ బ్యాగులు, లారీలు, మిల్లుల కేటాయింపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తరుగు పేరిట రైతులను దోచుకుంటున్నారని తెలిపారు. మరోవైపు కొనుగోలు ఆలస్యం చేస్తుండటంతో అకాల వర్షాలతో రైతు మరింత ఆందోళన చెందుతుందన్నారు. ఇబ్బంది పెడుతున్న కారణంగా రైతులందరితో కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. 25 రోజులు అయిపోయింది. 25 రోజులై మాయిశ్చర్ వచ్చింది, అంతా వచ్చిన తర్వాత కూడా ఇవాళకి క్వింటాల్కు 5 కిలోలు తగ్గిస్తున్నారు.
లేదు డీసీఎంకే 1000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయినా రైతులు ముందరికి వచ్చి ఇస్తామంటే కూడా ఇవాళకి వెహికల్లు రాని పరిస్థితి. ఇలా ఒక్క వర్షం పడితే ఇవాళ అంత పంట నష్టపోయే పరిస్థితి. ఇలా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వేల సంఖ్యలో ఇలా పంటలు వండింది, 1000 ఎకరాల్లో పంటలు వండింది, చాలా బ్రహ్మాండంగా ధాన్యం వచ్చింది. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ప్లానింగ్ లేక ఇలా కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలు కొనుగోలు సెంటర్ల దగ్గర ఒక్క రోజు కూడా నిరసన కార్యక్రమాలు జరగలేదు. ఎందుకంటే వచ్చినట్లు ఇమ్మీడియట్గా వెహికల్ వస్తుండే, అధికారులు వస్తుండే, మిల్లర్లకు వెళ్ళిపోతూ ఉండే. కానీ అలా నామకే వాస్తే 15 రోజుల క్రితం కొనుగోలు సెంటర్లు పెట్టిర్రు. ఇవాళకి ఏ కొన్ని కొనుగోలు సెంటర్లు ఇంతవరకు ఓపెనే కాలేదు. ఓపెన్ చేసి టెంకాయ కొట్టిపోయారు తప్ప ఒక్క సంచి, ఒక గన్ని బ్యాగ్ కూడా ఇక్కడికి రాని పరిస్థితి. అంటే ఏదో విధంగా ఈ ప్రభుత్వం బోనస్ను ఎగ్గొట్టడానికి కుట్ర చేస్తూ ఉంది. ఇలా ప్రభుత్వం కొంటే క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. ఆ బోనస్ ఎగ్గొట్టడానికే కొనుగోలు సెంటర్లని టెంకాయలు కొట్టిర్రు, కానీ సంచులు ఇయ్యరు. డీసీఎంలు రావు, అధికారులు రారు, మా ఇచ్చారు అంటారు. లేదంటే అదే ఇది ఇబ్బంది పెట్టి 15-20 రోజులు ఇబ్బంది పెట్టేసరికి రైతుకు కష్టం వచ్చి అరే ముందు పైసలు అయితే కావాలని ఇవాళ ఇప్పటికీ దాదాపుగా 30% పండిన పంటను ఇక్కడ ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడం జరిగింది ఈ కొత్తకోటలోనే. అంటే చూసి ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక బోనస్ సంగతి దేవుడు ఎరుగు, ఉన్నదే వాడు కొంటలేడని చెప్పేసి దాదాపు 30-40% ఇవాళ ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకోవడం జరిగింది. ఇంకా ఉన్న 60-70% ధాన్యం కొనడానికి కూడా ఏమి ఇబ్బంది అవుతుంది ప్రభుత్వంలోని పెద్దలకి, అధికారులకైనా అడుగుతా ఉన్నాం. మిల్లర్లు అలాట్ కాలేదా? వెహికల్స్ లేవా? వెహికల్స్ అరేంజ్మెంట్ ఎందుకు ఉంటలేదు? అంతకుముందు జరిగింది ఎట్లా, ఇవాళ ఎందుకు జరుగుతలేదు? లేదు, ఏ గ్రామంలో ఆ గ్రామంలో ట్రాక్టర్లు ఉంటాయి, ట్రాక్టర్ల మీదనే రైతులను తీసుకుపోమంటే వాళ్ళే తీసుకుపోయి ఆడిచ్చేస్తారు. ఆ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎవడైతే కాంట్రాక్టర్ ఉందో వాంతోటే ట్రాక్టర్లకి రైతులకు ఇచ్చేస్తే ఈజీ అయిపోతుంది. వెహికల్ లేక ఇబ్బంది పెడుతున్నారు, గని బ్యాగు లేక ఇబ్బంది పెడుతున్నారు. ఇలా కేసీఆర్ గారు ఎంత బ్రహ్మాండంగా రైతును రాజు చేయాలన్న ఆలోచనతో 10 ఏళ్ల కాలంలో ఎట్లా చేసిండు? ఇలా 2.5 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ వచ్చి. ఎంత గోస పెడుతుంది అంటే వాళ్ళకి ఏదో కక్ష, రైతుల మీద కక్ష ఉన్నట్లే ప్రవర్తన చేస్తుంది తప్ప రైతును ఆదుకోవాలన్న ఆలోచన లేదు. ఇప్పటికీ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా స్వర్ణముఖి బ్యారేజ్ ప్రాంగణంలో ఉన్న స్వర్గీయ శ్రీ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి విగ్రహానికి వాకాడు, కోట, చిట్టమూరు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మరియు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన నెదురుమల్లి అభిమానులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి.
విజయ్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇది డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఎంపీ మరియు జాతీయ అధ్యక్షులు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల విలేకరుల సమావేశం. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. పవన్ తో సినిమా తీయాలనేది నా కోరిక, బాలినేని. ఇవాళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.